గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం శ్రీ గాయత్రి ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి టెస్ట్ సిరీస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాము. జేఎల్, డీఎల్, టీజీడీ, పీజీడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వాటి కోసం. అయితే మిత్రులారా, మన టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముందుగానే సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన సిలబస్ ప్రకారము డే బై డే ఎగ్జామ్స్ అనేది మనం మన యాప్‌లో శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది టాపిక్ వైస్‌గా. అయితే ఈ బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనం ఏదో పైపైన మెరుగులు కాకుండా కొంచెం మనం యూజీసీ, నెట్, జేఆర్ఎఫ్, జేఎల్, డిఎల్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షల్లో ఈ జేఎల్ కానీ, డిఎల్ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, పీజీటీ, టీజీటీ కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అప్లికేషన్ టైప్ మోడ్‌లో ఈ పేపర్స్ తయారు చేసి చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, మనం ఒక్క పేపర్ రాయడానికి కనీసం 50 బిట్లు రాయడానికి ఒక హాఫ్ డే కాదు, ఏకంగా ఒక 1 డే టైం తీసుకుంటుంది. అంత కష్టపడి చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసిన బిట్లు వీటిని మీరు ఉపయోగించుకోండి. అయితే మనం మోడల్ కోసం మనము ప్రతి చాప్టర్ నుంచి కొన్ని బిట్లనేవి మనం ఎలా ఉంటాయో మీకు తెలియాలని, ఏ రకంగా ఉంటాయో తెలియడానికి మనం కొంత ఎగ్జాంపుల్‌గా కొన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయితే మిత్రులారా, మొదటిగా ప్రాంగణ యుగానికి సంబంధించి ఇప్పుడు మనం కొన్ని బిట్లు డిస్కస్ చేద్దాం. అంటే చూడండి, మనకి దక్కన కవుల చరిత్రకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది అన్నాడు. చూడండి, ఆప్షన్ ఏ ఏమిచ్చాడు ఇక్కడ? ఈ దక్కన కవుల చరిత్రకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది అన్నాడు. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఒకటి, దక్కన కవుల చరిత్ర 1829లో వెలువడింది. 2, కావలి వెంకట రామస్వామి రచించిన ఈ దక్కన కవుల చరిత్రలో మొత్తం 108 మంది కవుల దక్షిణ హిందూ దేశ 108 మంది దక్షిణ హిందూ దేశ కవుల చరిత్రలు ఉన్నాయి. ఇక్కడ 3, దక్కన కవుల చరిత్రలో 42 మంది తెలుగు కవుల చరిత్ర ఉంది. ఇంకా 4వ పాయింట్, తెలుగు సాహిత్య చరిత్రకు తొలి ప్రయత్నం అనదగిన ఈ దక్కన కవుల చరిత్రని చార్లెస్ విల్కిన్స్ అనేవాడు అంకితం పొందాడు అన్నాం. అయితే దీంట్లో ఈ దక్కన కవుల చరిత్రకు సంబంధించిన ఈ 4 అంశాలలో సరికానిది అన్నాడు. ఒకటి, దక్కన కవుల చరిత్ర 1829లో వెలువడింది అనేది రైట్ ఆప్షన్. మరి కావలి వెంకట రంగస్వామి రాసిన దక్కన కవుల చరిత్రలో 108 మంది దక్షిణ హిందూ దేశ కవుల చరిత్ర ఉంది, రచనలు ఉన్నాయన్నాం. ఇది రైట్. మరి దక్కన కవుల చరిత్రలో 42 మంది తెలుగు కవుల చరిత్ర ఉంది అన్నాం. ఇది తప్పు. వాస్తవానికి దక్కన కవుల చరిత్రలో 46 మంది తెలుగు కవుల చరిత్ర ఉంది. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ తప్పు. దక్షిణ కవుల చరిత్రలో కేవలం 42 మంది తెలుగు కవుల చరిత్ర అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇలా సరైనది, సరికానిది ప్రవచనాలు గుర్తించమంటాడు. ఇది 42 మంది కాదు, 46 మందిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలుగు సాహిత్య చరిత్రకు తొలి ప్రయత్నం అనదగినటువంటి ఈ దక్కను కవుల చరిత్ర అనే గ్రంథాన్ని చార్లెస్ విల్కిన్స్ అంకితం పొందాడు అన్నాం. ఇది కూడా పూర్తిగా, ఇది కూడా ఏదైతే ఉందో ఇది రాంగ్ ఆన్సర్. జనరల్‌గా ఇక్కడ ఈ హిందూ ఇది రాంగ్ ఆన్సర్. మూడో ఆప్షన్ రాంగ్ ఆన్సరు. అదేవిధంగా నాలుగో ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ కింద ఆప్షన్లు ఇచ్చాం మీకు. ఇందులో ఆ సరైనదా? లేదా ఈ సరైనదా? ఈ సరైనదా? ఈ ఈ సరైనవా అని ఆప్షన్లు ఇచ్చాం. అయితే ఇక్కడ వాస్తవానికి దక్కన కవుల చరిత్రని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే, ఇది అంకితం పొందినవాడు వాస్తవానికి విలియం బెంటిక్. ఇది రైట్ ఆన్సర్. విలియం బెంటిక్ అంకితం పొందాడు. అంటే ఇక్కడ పూర్తిగా ఈ అనే 2 ఆప్షన్లు తప్పు. 42 మంది తెలుగు కవులు దక్కన కవుల చరిత్రలో ఉన్నారన్న మరి తప్పు. 46 మంది ఉన్నారు. చార్లెస్ విల్కిన్స్ అంకితం పొందాడని చెప్పాం. కానీ ఇది వాస్తవానికి విలియం బెంటిక్ అని కూడా అంకితం పొందాడు. ఇలా మీకు రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఇచ్చి వీటిలో సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి అంటాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌ల్లో 1829లో దక్కన కవుల చరిత్ర వచ్చిందనేది రైట్. ఈ దక్కన కవుల చరిత్ర కావలి వెంకట రంగస్వామి రచించాడు. దీంట్లో 108 మంది దక్షిణ హిందూ దేశ కవుల చరిత్రలు కూర్చబడ్డాయన్నాం. ఇది రైటే. కానీ 42 మంది తెలుగు కవులు ఉన్నారనేది తప్పు. 46 మంది ఉన్నారు. ఇది చార్లెస్ విల్కిన్స్ అంకితం పొందాడన్నాం. ఇది కూడా రాంగు. విలియం బెంటిక్ అంకితం పొందాడు. మొదటి ముద్రణ. రెండో ముద్రణ అయితే మరి సర్ ఎర్స్కిన్ ఫెర్రీ అనేవాడు రెండోది. ఇది తొలి ముద్రణ అంకితం పొందినవాడిది. దీని తొలి ముద్రణ విలియం బెంటిక్ అయితే సర్
ఎర్స్కిన్ ఫెర్రీ. ఈ సర్ ఎర్స్కిన్ ఫెర్రీ అనేవాడు దక్కన్ కవుల చరిత్ర యొక్క ద్వితీయ ముద్రణ అనేది ఏదైతే ఉందో, ఈ ద్వితీయ ముద్రణ అనేది అంకితం పొందాడు. కాబట్టి విలియం బెంటిక్ తొలి ముద్రణ అంకితం పొందితే, రెండో ముద్రని, ద్వితీయ ముద్రని బొంబాయి హైకోర్టు మరి న్యాయమూర్తి అయినటువంటి సర్ ఎర్స్కిన్ ఫెర్రీ అనేవాడు అంకితం పొందాడు. అంటే ఇక్కడ ఈ ఈ అనే ఆప్షన్లు తప్పు కాబట్టి ఆప్షన్ డి అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనము రైట్‌గా మనము ఆప్షన్ ఎంచుకోవాలి. చూడాలి మిత్రులారా. దీని తర్వాత ఈ క్రింది ప్రవచనాలు వాటికి సంబంధించిన శాసనాలతో జతపరచండి అన్నాడు. చూడండి, స్వస్తి నృపాంసు సాత్యంత వత్సల సత్యత్రినేత్ర, ఈ పద్యపాదాలు ఇక్కడ ఇచ్చినటువంటి శాసనాల్లో దేంట్లో ఉన్నాయని అడిగాడు. అలాగే నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి, నీ చేసిన ఉపకారంబునకు ప్రత్యుపకారంబు చేయవలయం గాన నీకేమి వలయం దానినా అనేది రెండోది ఇచ్చాడు. మూడోది నరరామ విభుతోడ నెడరిన నెడపిన బోయల నడల జొన్పే అన్నాడు. బోయల నడల జొన్పే లేదా జొచ్చి. 4 శ్రీ నిరవధ్యుండు చిత్తజాత సముండు శివపదవర రాజ్య సేవితుండ అని ఇచ్చాడు. ఇలాగా 4 పద్యపాదాలు ఇచ్చి సంబంధించిన శాసనాలతో జతపరచమన్నాడు. చూడండి, స్వస్తి నృపాంశం సాత్యంత వత్సల సత్యత్రినేత్ర, అలాగే నీవు నా ప్రాణ సమానుండైన చెలివి, నీ చేసిన ఉపకారంబునకు ప్రత్యుపకారంబు ఏమి చేయవలేను రెండో వాక్యం. 3 నరరామ ఇబుదోడ నెడపిన బోయల నడల జొచ్చే అనేది మూడో పాదం. 4 శ్రీ నిరవధ్యుండు చిత్తజాత సముండు శివపద వర రాజ్య సేవితుండ అని ఇచ్చాడు. దానికి ఆప్షన్లు ఏమిచ్చాడు? కందుకూరి శాసనం, ధర్మవరం శాసనం, బిజవాడ శాసనం, కొరవి శాసనం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ స్వస్తి నృపాంశు సాత్యంత వత్సల సత్యత్రినేత్ర అనేది ఏదైతే ఉందో, ఈ ఒకటోది బిజవాడ శాసనంలో ఈ పద్యపాదాలు ఉన్నాయి మనకి. తర్వాత నీవు నా ప్రాణ సమానుండైన చెలివి, నీవు చేసిన ఉపకారంబునకు ప్రత్యుపకారంబు ఏమి చేయవలేను అనేది ఏదైతే ఉందో, ఈ రెండోది ఏదైతే ఉందో పూర్తిగా కొరవి శాసనంలో ఉన్నాయి ఈ పద్యపాదాలు. 3 నరరామ విభుతోడ నెడవిన బోయల నడల జొచ్చే అనేది ఏదైతే ఉందో, ఈ మూడోది ఆప్షన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ధర్మవరం శాసనంలో ఈ పద్యపాదాలు ఉన్నాయి. 4 శ్రీ నిరవధ్యుండు చిత్తజాత సముండు అనేది ఈ పద్యపాదము కందుకూరు శాసనంలో ఉంది. చూడండి, ఇక్కడ ఇలా మీకు పద్యపాదాలు ఇచ్చి సంబంధించిన శాసనాలతో జతపరచండి అంటాడు. అసలు ప్రాంగణ యుగం అంటేనే ఎక్కువగా శాసనాల మీద మనం దృష్టి పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న కంటెంట్, ఒక శాసనం చదివేటప్పుడు మీరు ఏం చదవాలి అంటే ఆ శాసనం యొక్క శాసన కాలం చదవాలి, శాసనంలో ఉన్న విషయం చదవాలి, శాసనంలో ఉన్నటువంటి కాలము, శాసన విషయం, శాసనము వేయించిన వారు ఎవరు అనేది మనం చదవాలి. శాసనంలో ఉన్న విషయం, ఆ శాసనం దేని పర్పస్తో వేయబడిందో చదవాలి. ఆ శాసనంలో ఏవైనా సరే ప్రత్యేకత అనేది ఉంటే ఆ ప్రత్యేకతలు ఏంటి, అందులో పదప్రయోగాలు కానీ, అందులో కొన్ని విశిష్టమైన అంశాలు కానీ ఉంటే చూడాలి. ఇలా శాసనాలు చదివేటప్పుడు శాసన కాలం చూడాలి, శాసనం విషయం, ఆ శాసనంలో ఉన్న విషయం ఏంటో చదవాలి, శాసనం ఎవరు వేయించారో చదవాలి, శాసనం విషయంతో పాటు, వేయించిన వారితో పాటు, విషయంతో పాటు ఇంకా శాసన ప్రత్యేకత ఏంటనేది చూడాలి. ఇలా ఈ శాసనానికి మూడోది ఏంటి అంటే శాసనకర్త, వేయించిన వాడెవడు, దాన్ని రాసినది ఎవరు, కర్త కూడా చూడాలి. ఇలా శాసనాలు చదివేటప్పుడు శాసన కాలము, శాసనం వేయించిన వారు, శాసనంలో ఉన్న విషయము, శాసనం వేయించిన వాడు కాకుండా రాసిన కర్తలు ఎవరుంటే కర్త పేరు, ఆ శాసనంలో ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా. ఇక్కడ స్వస్తి నృపాంశు సాత్యంత వత్సల సత్యత్రినేత్ర అనే పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్యపాదము పూర్తిగా బెజవాడ శాసనంలో ఉన్నాయి. మరి నీవు నా ప్రాణ సమానుండైన చెలివి, నీ చేసిన ఉపకారంబునకు ప్రత్యుపకారంబు ఏమి చేయవలేను అనేది పూర్తిగా ఈ రెండోది కొరవి శాసనంలో ఉన్నాయి. ఇంకా మూడోది వచ్చేసరికి నరరామ విభుంతోడ నెడపిన బోయల నడల జొచ్చే అనేది ఇది ధర్మవరం శాసనంలో ఈ పద్యపాదాలు ఉన్నాయి.
ఇంకా నాలుగోది శ్రీ నిరవధ్యుండు చిత్తజాత సుముండు అనే పద్యము కందుకూరి శాసనంలో ఉంది. అంటే ఇక్కడ ఆప్షను ఏ, బి, సి, డిలో ఇక్కడ సి అనే ఆప్షన్ మనం రైట్ ఆప్షన్‌గా తీసుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది అన్నాడు. చూడండి ఒకసారి ఏమిచ్చాడు? మంత్రి భాస్కరుడు అనేవాడట సార కవితాభిరాముడు గుంటూరు విభుడని ఏ గ్రంథ కావ్యావతారిక వల్ల ఏ కావ్యావతారిక వలన తెలుస్తుంది. తిక్కనకు సమకాలికుడైన బయ్యన అనేవాడు భవ్యభారతి బిరుదు ఉన్నట్లు బయ్యనకు భవ్యభారతి బిరుదు ఉన్నట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది. శ్రీనాథుడు మరుత్రాట్ చరిత్ర చూడండి శ్రీనాథుడు ఈ మరుత్రాట్ చరిత్ర శాలివాహన సప్తశతి అనే అలభ్య గ్రంథాలు రాసినట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది. సముఖము వెంకట కృష్ణప్ప నాయుని వంశక్రమాన్ని అతని మిత్రులు చూడండి రుణిగే అతని మిత్రులైనటువంటి ఈ రుణిగే కృష్ణ కవి అలాగే శేషము వెంకటపతి వర్ణించినట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది. ఇక్కడ విషయం ఇచ్చి ఈ వీటికి సంబంధించిన కావ్య ఏ గ్రంథ అవతారికలు అహల్య సంక్రంధనీయ అవతారిక, కాశీఖండ అవతారిక, సి నిర్వచనోత్తర రామాయణ అవతారిక మరియు భోజరాజీ అవతారిక ఇచ్చాడు. ఇక్కడ మంత్రి భాస్కరుడు సార కవితాభిరాముడు చూడండి మంత్రి భాస్కరుడు సార కవితాభిరాముడు గుంటూరు విభుడని అంటే ఆ బిరుదులు అతనికి ఉన్నట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది అంటే ఇది సి నిర్వచనోత్తర రామాయణ అవతారిక వల్ల తెలుస్తుంది. మరి తిక్కనకు సమకాలికుడైన భయ్యన అనేవాడికి ఈ భవ్య భారతి అనే బిరుదు ఉన్నట్లు ఏ గ్రంథం వల్ల తెలుస్తుంది అంటే భోజరాజీయం అనే గ్రంథ అవతారిక వల్ల తెలుస్తుంది. శ్రీనాథుడు మరుత్రాట్ చరిత్ర శాలివాహన సప్తశతి అనే అలభ్య గ్రంథాలు రాసినట్లు ఆయన కాశీఖండ అవతారిక వల్ల తెలుస్తుంది. సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడి యొక్క వంశక్రమాన్ని అతని మిత్రులు రుణిగ కృష్ణ కవి అదేవిధంగా మరి శేషము వెంకటపతి వర్ణించినట్లు పూర్తిగా ఈ విషయము అహల్య సంక్రంధనీయ అవతారిక వల్ల తెలుస్తుంది. చూడండి ఇక్కడ కావ్య అవతారికల మీద బిట్లు మనం అడిగాం. ఏమడిగాము? మంత్రి భాస్కరుడికి సార కవితాభిరాముడు గుంటూరు విభుడు బిరుదున్నట్లు నిర్వచనోత్తర రామాయణ అవతారికను బట్టి తెలుస్తుంది. తిక్కనకు సమకాలికుడైన భయ్యనకు భవ్యభారతి అనే బిరుదున్నట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది అంటే భోజరాజీయ అవతారిక వల్ల తెలుస్తుంది. శ్రీనాథుడి మరుత్రాట్ చరిత్ర శాలివాహన సప్తశతి అనే అలభ్య గ్రంథాలు రాసినట్లు కాశీఖండ అవతారిక వల్ల తెలుస్తుంది. మరి సముఖము వెంకట కృష్ణప్ప నాయుడు అతని వంశక్రమాన్ని అతని మిత్రులైన రుణిగ కృష్ణ కవి మరియు శేషమ వెంకటపతి రచించినట్లు ఏ కావ్యావతారిక వల్ల తెలుస్తుంది అంటే అహల్య సంక్రంధనీయము అనే కావ్యావతారిక వల్ల తెలుస్తుంది. ఇలాగ కావ్య అవతారికల మీద బిట్టు అడగాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇలా ఈ ఏరియాలో మనకు బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి అని 4 ఆప్షన్లు ఇచ్చాము సంబంధించినటువంటి వాటిలో ఇందులో సి ఆప్షన్ బి ఆప్షన్ అనేది ఏదైతే ఉందో రైట్ ఆప్షన్గా మనం చూస్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా ప్రాంగణ్యయుగం చదివేటప్పుడు దాంట్లో మనం దేంట్లో చదవాలి? ప్రాంగణ్యయుగంలో శాసనాల మీద చదవాలి. దీని తర్వాత ప్రాంగణ్యయుగంలో కావ్యావతారికలు అనేవి ఉంటాయి, దాని మీద దృష్టి పెట్టాలి. ప్రాంగణ్యయుగంలో యుగ విభజన ఆంధ్ర సాహిత్య యుగ విభజన అనేది ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రాంగణ్యయుగంలో ఇంకా దీని తర్వాత ప్రాంగణ్యయుగంలో లక్షణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంగణ్యయుగంలో లక్షణ గ్రంథాలు అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇలా ప్రాంగణ్యయుగంలో శాసనాల మీద కావ్య అవతారికల మీద ఇదే విధంగా చూసినట్లయితే యుగ విభజన మీద అలాగే లక్షణ గ్రంథాలు ఆ కాలంలో ఏమొచ్చాయి దాని మీద ఇలా ప్రాంగణ్య యుగంలో ఇంకా మనకి గ్రంథ సూచికలు అనేవి ఉంటాయి. ఈ ప్రాంగణ్య యుగంలో గ్రంథ సూచికలు వాటి యొక్క వివరాల మీద దృష్టి పెట్టాలి. గ్రంథ సూచికలు ఇంకా ఇలాంటి అంశాల మీద దృష్టి పెడితే ప్రాంగణ్య యుగం నుంచి బిట్టుపోకుండా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆ బిట్ మిస్ అవ్వడానికి అవకాశం మనకి ఉండదు. అలాగే చూడాలి మిత్రులారా క్రింది సంకలన గ్రంథాలు సంబంధించిన అంశాలతో జతపరచండి అన్నాడు. చూడండి గజాంకుశుడు అనే కవి ఉన్నాడు. ఈ గజాంకుశుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో
గజాంకుశుడు అనేవాడు, ఈ గజాంకుశుడు కవి నన్నయ్యకు పూర్వుడు అని చెప్పిన సంకలన గ్రంథం ఏది అన్నాడు. నన్నయ్యకు ముందున్నది జైన సాహిత్యం అని నిరూపించిన సంకలన గ్రంథం ఏది? మరి 16, 17 శతాబ్దాల నాటి తెలుగు కవుల పద్యాలు ఉదహరించినటువంటి సంకలన గ్రంథం ఏది? అలాగే 69 మంది తెలుగు కవుల పద్యాలు, 78 మంది తెలుగు కవుల గ్రంథాల వివరాలు ఉన్నటువంటి సంకలన గ్రంథం ఏది అన్నాడు. చూడండి, ఇక్కడ ఆప్షనల్ మనకి ప్రబంధ రత్నాకరం, సకల నీతి సమ్మతం, ప్రబంధ రత్నావళి, ప్రబంధ మణిభూషణము ఇచ్చాడు. గజాంకుశుడు అనే కవి నన్నయ్యకు పూర్వుడు అని చెప్పిన సంకలన గ్రంథం ఏది అంటే సకల నీతి సమ్మతం. ఈ సకల నీతి సమ్మతం ఎవరు రాశారు? దీన్ని మడికి సింగన అనేవాడు రచించాడు. ఇది ప్రత్యేకత తొలి తెలుగు సంకలన, తొలి తెలుగు సంకలన గ్రంథం, తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం. తనకన్నా ముందున్నటువంటి బద్దెన నీతి, నీతి శాస్త్రము, కామందకము, ముద్రామాత్యము వంటి తనకన్నా ముందున్న 17 గ్రంథాలలోని విషయాలను తీసుకొని ఆధారం చేసుకొని మడికి సింగన సకల నీతి సమ్మతం రాశాడు. కాబట్టి గజాంకుశుడు నన్నయ్యకు పూర్వుడని చెప్పింది సకల నీతి సమ్మతం గ్రంథం. మరి దీన్ని మడికి సింగన్ రాశాడు. సకల నీతి సమ్మతం తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం. దీంట్లో పూర్వ గ్రంథాలు, తనకన్నా ముందున్న 17 పూర్వ గ్రంథాలను పరిశీలించి దీన్ని సమకూర్చాడు. మరి నన్నయ్యకు ముందు ఉన్నది జైన సాహిత్యము అని చెప్పినటువంటి సంకలన గ్రంథం ఏది అంటే దాని పేరు ప్రబంధ రత్నావళి. అసలు నన్నయ్యకు ముందు ఉన్నది జైన సాహిత్యం అని చెప్పింది ప్రబంధ రత్నావళి. నన్నయ్య గజాంకుశుడు, నన్నయ్యకు పూర్వుడని చెప్పిన సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం. ఈ ప్రబంధ రత్నావళి అనేది ఎవరి సంపాదకత్వంలో వచ్చింది అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి సంపాదకత్వంలో వెలువడింది. తర్వాత 16, 17 శతాబ్దాల నాటి కవుల వివరాలు ఉన్నటువంటి మరి తెలుగు కవుల పద్యాలున్న సంకలన గ్రంథము ఏదని అడిగాడు. దాని పేరు ఏంటి అంటే మరి ప్రబంధ మణిభూషణము. అసలు ప్రబంధ మణిభూషణము అనేది ఎవరి పీఠిక అంటే మానవల్లి రామకృష్ణ కవి, మానవల్లి రామకృష్ణ కవి పీఠిక. ఇది మానవల్లి రామకృష్ణ కవి పీఠికతో వెలువడింది ప్రబంధ మణిభూషణం. మరి 69 మంది తెలుగు కవుల పద్యాలు, 78 మంది తెలుగు కవుల గ్రంథాల వివరాలను ఉదహరించినది ఏది అంటే దాని పేరు ప్రబంధ రత్నాకరం. ఈ ప్రబంధ రత్నాకరం ఎవరి రాసి అంటే ఆధ్వర్యంలో వచ్చిందంటే పెద్దపాటి జగ్గన అనేవాడి యొక్క, ఇతని యొక్క సంపాదకత్వంలో వచ్చింది. ఇలా సంకలన గ్రంథాలు దానిలో ఉన్నటువంటి సంబంధించిన అంశాలని చాలా జాగ్రత్తగా పరిశీలించండి అంటాడు. ప్రాంగం యుగం చదివేటప్పుడు శాసనాలు, సంకలన గ్రంథాలు, అలాగే ఆంధ్ర సాహిత్య యుగ విభజన, ఎవరెవరు ఏ పేర్లతో యుగ విభజన చేశారు, దాంతో లక్షణ గ్రంథాలు, ఈ విషయాలన్నీ మనం చూసుకోవాలి. అలాగే చూడాలి, గజాంకుశుడు నన్నయ్యకు పూర్వుడు అని చెప్పింది మరొకసారి సకల నీతి సమ్మతం. అలాగే నన్నయ్యకు ముందున్నది జైన సాహిత్యం అని చెప్పింది ప్రబంధ రత్నావళి. 16, 17 శతాబ్దాల నాటి కవుల పద్యాలు ఉదహరించింది ప్రబంధ మణిభూషణం. అలాగే 69 మంది తెలుగు కవుల పద్యాలు, 78 మంది తెలుగు కవుల గ్రంథాలు ఉదహరించినది ప్రబంధ ఏంటి అంటే రత్నాకరం. సకల నీతి సమ్మతం అయితే మడికి సింగన రచించాడు. దాని తెలుగులో మొదటి సంకలన గ్రంథము అంటారు. దానిని మడికి సింగన తనకన్నా ముందున్న 17 గ్రంథాలను ఆధారం చేసుకొని రచించాడు. మరి ప్రబంధ రత్నావళి అనేది వేటూరి ప్రభాకర శాస్త్రి సంపాదకత్వంలో వెలువడింది. ఆ తర్వాత ప్రబంధ మణిభూషణము అయితే మానవల్లి రామకృష్ణ కవి పీఠికతో వచ్చింది. అలాగే ప్రబంధ రత్నాకరం అయితే పెదపాటి జగ్గన సంపాదకత్వంలో వచ్చింది. చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే తెలుగులో సంకలన గ్రంథాలు వాటిని సరైన వరుస క్రమంలో జతపరచండి అన్నాడు. మనకి ఈ రకమైన బిట్స్ యూజీసీ నెట్లో కానీ, ఏపీ సెట్లో కానీ, తెలంగాణ టీజీ సెట్లో కానీ మనకి ఎక్కువగా గురుకుల్ టీచర్స్ టీజీడీ పీజీడీల్లో ఎక్కువగా జేఎల్డీఎల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. తెలుగులో సంకలన గ్రంథాలని సమకూర్చండి అనేటప్పుడు ఒకసారి చూడండి, ప్రబంధ మణిభూషణము, ప్రబంధ రత్నావళి, ప్రబంధ రత్నాకరం, సకల నీతి సమ్మతం, ఉదాహరణ పద్యాలు,
ఇది ఆప్షన్ ఏ కింద ఇచ్చాడు. ఉదాహరణ పద్యాలు ప్రబంధ రత్నాకరం, ప్రబంధ మణిభూషణం, సకల నీతి సమ్మతం, ప్రబంధ రత్నావళి. ఆప్షన్ బి. సి సకల నీతి సమ్మతము, తర్వాత ఉదాహరణ పద్యాలు, ప్రబంధ రత్నాకరం, ప్రబంధ రత్నావళి, ప్రబంధ మణిభూషణం. ఇది మూడో ఆప్షన్ కింద ఇచ్చాడు. నాలుగవది సకల నీతి సమ్మతం, ప్రబంధ రత్నాకరం, ఉదాహరణ పద్యాలు, ప్రబంధ మణిభూషణం, ప్రబంధ రత్నావళి ఇచ్చాడు. దీన్ని ఆర్డర్లో పెట్టమన్నాడు వరుస క్రమంలో. తెలుగులో సకల నీతి సమ్మతం మొదటిది. దీన్ని ఎవరు రాశారు అంటే మడికి సింగన అనేవాడు రచించాడు. తెలుగులో మొదటి సంకలన గ్రంథం. తెలుగులో రెండో సంకలన గ్రంథం ఉదాహరణ పద్యాలు. ఇది ఎవరి సంపాదకత్వంలో అంటే ఈ నిడదవోలు వెంకట్రావు సంపాదకత్వంలో వెలువడింది. ప్రబంధ రత్నాకరము అనేది తెలుగులో మూడో సంకలన గ్రంథము. ఇది ప్రబంధ రత్నాకరము అనేది పెద్దపాటి జగ్గన యొక్క సంపాదకత్వంలో వెలువడింది. ప్రబంధ రత్నావళి అనేది తెలుగులో నాలుగో సంకలన గ్రంథం. ఇది వేటూరి ప్రభాకర శాస్త్రి సంపాదకత్వంలో వచ్చింది. ప్రబంధ మణిభూషణము తెలుగులో ఐదో సంకలన గ్రంథం. దీని కర్త పేరు లేదు, కాకపోతే ఇది ప్రబంధ మణిభూషణము అనేది మానవల్లి రామకృష్ణ కవి. ఈ మానవల్లి రామకృష్ణ కవి యొక్క పీఠికతో వెలువడింది. కాబట్టి తెలుగులో మొదటి సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం, దాన్ని మడికి సింగన్ రాశారు. తెలుగులో రెండో సంకలన గ్రంథము అది ఉదాహరణ పద్యాలు, నిడదవోలు వెంకట్రావు సంపాదకత్వంలో వచ్చింది. మూడో సంకలన గ్రంథం తెలుగులో ప్రబంధ రత్నాకరం పెదపాటి జగ్గన సంపాదకత్వంలో వచ్చింది. నాలుగో సంకలన గ్రంథం ప్రబంధ రత్నావళి వేటూరి ప్రభాకర శాస్త్రి సంపాదకత్వంలో వచ్చింది. ఐదో ప్రబంధ మణిభూషణము, ఇది మానవల్లి రామకృష్ణ కవి పీఠికతో వచ్చింది. అతని సంపాదకుడు కాదు. అతని పీఠిక ఎవరు రాశారో దాని కర్త సంపాదకుడు లేడు. అతని పీఠికతో వెలువడింది. ఇలాగా అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి మనకి ఇస్తాడు. ఇలా ప్రాంగణ యుగంలో ఈ రకమైనటువంటి బిట్లు మనకు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. చూడాలి మిత్రులారా. దీని తర్వాత నన్నయ్యకు పూర్వపు శాసనాలు, వాటిని వేయించిన వారిని మరి సరిగా జతపరచని అన్నాడు. నన్నయ్యకి ముందున్న శాసనాలు వాటిని జతపరచు. ఒకటి ఇక్కడ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు? దీర్ఘాసి శాసనం, ద్రాక్షారామ శాసనం, 3 అవనిగడ్డ శాసనం, 4 ఉప్పరపల్లి శాసనము అన్నాడు. చూడండి, ఇక్కడ రేచర్ల రుద్రారెడ్డి మంత్రి అగు కాటయ్య, రెండోది గంగగోపాలుడు, 3 మాధవ మంత్రి, 4 ముత్తనాయకుని కూతురు కొమ్మన. 4 ఆప్షన్లు ఇచ్చాం. మరి ఈ దీర్ఘాసి అనే శాసనం ఎవరేశారు అంటే మరి గంగగోపాలుడు వేయించాడు. అర్థమైందా? ద్రాక్షారామ శాసనము మాధవ మంత్రి అనేవాడు వేయించాడు. దీని తర్వాత అవనిగడ్డ శాసనము ముత్తనాయకుని కూతురైనటువంటి కొమ్మన వేయించింది. చివరిగా ఈ ఉప్పరపల్లి అనే శాసనం అనేది రేచర్ల రుద్రారెడ్డి మంత్రి కాటయ్య అనేవాడు వేయించాడు. కాబట్టి దీర్ఘశాసనం గంగగోపాలుడు వేయించాడు. ఆ తర్వాత ద్రాక్షారామ శాసనం అయితే మాధవ మంత్రి వేయించాడు. అవనిగడ్డ శాసనము ముత్తనాయకుని కూతురు కొమ్మన వేయించింది. అలాగే ఉప్పరపల్లి శాసనము రేచర్ల రుద్రారెడ్డి మంత్రి అయిన కాటయ్య వేయించాడు. అంటే ఇందులో ఆప్షను సి రైట్ ఆప్షన్గా మనం ఇక్కడ ఇచ్చామో చూసుకోండి కరెక్ట్గా. ఎప్పుడైనా శాసనాలు చదివేటప్పుడు మనం ఏం చదువుతాము అంటే శాసన కాలం ఏంటి, శాసనంలో ఉన్న విషయం ఏంటి, శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటి. ఈ శాసన ఛందస్సుతో పాటు ఇంకా మనం ఏం చదువుతాము అంటే ఛందస్సుతో పాటు శాసన యొక్క రచయిత ఎవరు, శాసనం యొక్క గ్రహీత ఎవరైనా ఉన్నారా, దీని తర్వాత శాసనంలో మనకి ఏవైనా విశేషాలు ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. శాసనాలు చదివేటప్పుడు శాసన కాలము, శాసనం యొక్క ఆ శాసనంలో చెప్పబడిన విషయము, శాసనంలో ఏవైనా చిందో విషయాలు ఉంటే వాటి విషయాలు, తర్వాత శాసనము వేయించినవాడు, శాసనం రాసినవాడు. వేయించినవాడు మరి రాసినవాడు కర్త అంటారు. ఈ శాసనం వేయించినది ఎవరు, ఈ శాసనం వేయించినది ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ శాసనం రచించినది ఎవరు, శాసనం ఎవరికైనా దానం ఇస్తే గ్రహించిన వాడెవరు, ఆ శాసనంలో ఏమైనా విశేషాలు ప్రత్యేకించి చెప్పబడ్డాయా, ఈ అంశాల మీద ఫోకస్ చేయాలి. కాబట్టి మరొకసారి
దీర్ఘశాసనం వేయించింది గంగగోపాలుడు, ద్రాక్షారామ శాసనం మాధవ మంత్రి, అవనిగడ్డ శాసనం ముత్తనాయకుని కూతురైన కొమ్మన, అలాగే ఉప్పరపల్లి శాసనము అనేది రేచర్ల రుద్రారెడ్డి మంత్రి అయిన కాటయ్య వేముడి అంటే కాటయ్య అనేవాడు వేయించాడు. శాసనాలు చదివేటప్పుడు శాసన కాలం, శాసన విషయము, శాసనం వేయించింది, శాసనం రాసింది, శాసనం యొక్క పరిగ్రహీత గ్రహించినవాడు, ఏమైనా చందో విశేషాలు ఏమున్నాయా లేదా శాసనంలో చెప్పబడిన ప్రత్యేకతలు ఏవైనా విశేషాలు ఉంటాయి కూడా చదవాలి, గుర్తుపెట్టుకో. అలాగే ఈ క్రింది శాసనాలు వాటి ప్రత్యేకతలు గుర్తించండి అన్నాడు. చూడండి, తత్సమ పద ప్రయోగము కనిపిస్తున్న శాసనం ఏంటి? 2, దేశపద ప్రయోగం ఎక్కువగా కనిపిస్తున్న శాసనం ఏంటి? 3, నన్నయ్య గద్య శైలిని పోలి ఉన్న శాసనం ఏంటి? 4, నన్నయ్యకు పూర్వము వృత్త పద్యాలు కనిపిస్తున్న శాసనం ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి, తత్సమ పద ప్రయోగం ఎక్కువ కనిపిస్తున్న శాసనం అడిగితే ఒకటి చూడండి, మనకి ఈ తత్సమ పద ప్రయోగం ఉన్నది ఒకటి సి కందుకూరు శాసనం. దేశపద ప్రయోగం ఎక్కువ కనిపిస్తున్నది 2ది డి ధర్మవరం శాసనం. దీని తర్వాత నన్నయ్య గద్య శైలిని పోలి ఉన్నటువంటిది ఏది అంటే 3ది గూడూరు శాసనం. నన్నయ్య గద్య శైలిని పోలి ఉన్నటువంటిది ఏంటి అంటే కొరవి శాసనం, గద్య శైలిని పోలి ఉన్నది. నన్నయ్యకు పూర్వం వృత్త పద్యాలు కనిపిస్తున్న శాసనం ఏది అంటే గూడూరు శాసనం. మరొకసారి చూసుకోండి, తత్సమ పద ప్రయోగం ఎక్కువ కనిపిస్తున్నది కందుకూరు శాసనం. ఆ తర్వాత 2, దేశపద ప్రయోగం ఎక్కువ కనిపిస్తున్నది ధర్మవరం శాసనం. నన్నయ్య గద్య శైలిని పోలి ఉన్నది ఏది అంటే కొరవి శాసనం. నన్నయ్యకు పూర్వం వృత్త పద్యాలు కనిపిస్తున్నది గూడూరు శాసనం. ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ జనరల్గా మనకి గూడూరు అనేది ఏదైతుందో గూడూరు చూడండి, గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనాన్ని చూడాలి ఒకసారి. ఇవి ఇలా ఈ రకంగా మనం ప్రత్యేకించి శాసన రచయితల గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈ రకంగా మనకి శాసనాలు అడిగినప్పుడు అందులో ఉన్న కంటెంట్ విషయం మీద మన ప్రశ్న అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇలాగా మనకి ఈ విషయాల మీద ఇందులో మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్. ఇక్కడ ఆప్షన్ మామూలుగా ఇచ్చామో అవసరం లేదు, మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అంటే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అక్కడ ఇచ్చడం జరిగింది. చూడండి మిత్రులారా. అలాగే క్రింది వాక్యాలు సంబంధించిన శాసనాలతో జతపరచండి. ధవల గుణో ధవల యశో ధవలిత దిగ్భండలోన అనే వాక్యం ఏ శాసనంలో ఉంది అన్నాడు. శ్రీధామ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య అనే శ్లోకంతో ప్రారంభమైన శాసనం ఏది అన్నాడు. మరి తర్వాత అరిన్ నృపవాజి వారణ పదాతి మహోగ్ర విరామ మారుత అనే పద్యపాదము ఏ శాసనంలో ఉంది. స్వస్త్రీ శ్రీమత్ సకల లోకాశ్రయ జయసింహ వల్లభ మహారాజులకన్ ప్రవర్ధమాన విజయరాజ్య సంవత్సరంబుల్ అనే వాక్యాలు కలిగిన శాసనమేట అన్నాడు. చూడాలి, ధవల గుణో ధవల యశో ధవల దిగ్మండలోన అనే వాక్యాలు మనకి ఆరుంభాక శాసనంలో ఉన్నాయి. 1వది ఆరుంభాక శాసనం. మరి శ్రీధామ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య అనే శ్లోకంతో ప్రారంభమైనది 2వది నందంపూడి శాసనం. 3 చూడండి, అరిన్ రూపవాజి వారణ పదాతి మహోగ్ర విరామ మారుత అనే పద్యపాదం కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఇది 3వది. చూడండి, సాతలూరు శాసనం. 3వది సాతలూరు శాసనంగా మనము గుర్తుపెట్టుకోవాలి. 4 స్వస్తి శ్రీమత్ సకల లోకాశ్రయ జయసింహ వల్లభ మహారాజుకుల్ ప్రవర్ధమాన విజయరాజ్య సంవత్సరంబులు అనేది ఈ 4వది ఏదైతే ఉందో ఇది విప్పర్ల శాసనం. చూడండి, ధవల గుణో ధవల యశో ధవలిత దిగ్మండలోన ఈ వాక్యాలు ఆరుంభాక శాసనం. ఆరుంభాక శాసనము అనేది ఎవడు వేయించాడు అంటే బాధక
మహారాజు అనేవాడు వేయించాడు. దీని తర్వాత శ్రీధామ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య అనే శ్లోకంతో ప్రారంభమైనది. రెండవది నందంపూడి శాసనము అన్నాం. నందంపూడి శాసనాన్ని ఎవరు వేయించారు అంటే రాజరాజ నరేంద్రుడు అనేవాడు వేయించాడు. తరువాత అరినృపవాజి వారణ పదాతి మహోగ్ర విరామ మారుత అనేది ఏదైతే ఉందో మూడోది, ఇది విప్పర్ల శాసనం వేయించాడు. ఈ విప్పర్ల శాసనం అనేది మూడోది. విప్పర్ల శాసనంలో ఉన్నాయి పద్యాలు. ఈ విప్పర్ల శాసనం ఎవరు వేయించాడు అంటే జయసింహ వల్లభుడు. ఈ జయసింహ వల్లభుడు అనేవాడు వేయించాడు. చూడండి. తర్వాత స్వస్తి శ్రీమత్ శ్లోక నాలుగోది విప్పర్ల శాసనం. మూడోది చూడండి అరినృపవాజి వారణ పదాతి మహోగ్ర విరామ మారుత. ఈ మూడోది ఏదైతే ఉందో ఈ మూడోది మనకి ఏ శాసనము అంటే సాతలూరు శాసనం. సాతలూరు శాసనంలో ఉన్నాయి మూడోది. ఇలా శాసనంలో ఉండే విషయాలేంటి, ఆ విషయాలకు సంబంధించిన అంశాలు ధవల గుణో ధవల యశో ధవలిత దిగ్మండలోన ఆరుంబాగ శాసనంలో ఈ పద్యపాదాలు ఉన్నాయి. శ్రీధామ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య శ్లోకంతో ప్రారంభమైనది నందంపూడి శాసనం. ఆ తర్వాత అరినృపవాది వారణ పదాతి మహోగ్ర విరామ మారుత పద్యపాదాలు సాతలూరు శాసనంలో ఉన్నాయి. స్వస్తి శ్రీమత్ లోకాశ్రయ సకల లోకాశ్రయ జయసింహ వల్లభ మహారాజులకు ప్రవర్ధమాన్ అనే వాక్యాలు విప్పర్ల శాసనంలో ఉన్నాయి. ఇక్కడ ఆరుంబాగ శాసనం బాధక మహారాజు, నందంపూడి శాసనం రాజరాజ నరేంద్రుడు, విప్పర్ల శాసనం జయసింహ వల్లభుడు వేయించారు. అలాగే ఈ సాతలూరు శాసనాలు రెండు ఉన్నాయి. సాతలూరు శాసనం పద్య శాసనము గద్య శాసనం రెండు ఉన్నాయండి. అందుకు దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మనము డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో డి ఆప్షన్ కరెక్ట్గా మీరు పెట్టుకోవాలి. చూడాలి. ఈ క్రింది శాసనాలు సంబంధించిన అంశాలతో జతపరచండి అన్నాడు. రాజరాజ నరేంద్రుడి కలిదిండి యుద్ధాన్ని వర్ణించిన శాసనము, తీరాంధ్రలో దొరికిన తొలి శాసనము, 50 అనే సంఖ్యావాచకము, తిదివార నక్షత్రాల గురించి తెలిపిన శాసనము, ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్న తొలి శాసనం. చూడండి, ఇక్కడ రాజరాజ నరేంద్రుడి కలిదిండి యుద్ధాన్ని వర్ణించిన శాసనము అయితే ఇది సి రణస్థలపూడి శాసనం. 2 తీరాంధ్రలో దొరికిన తొలి శాసనము అయితే విప్పర్ల శాసనం జయసింహ వల్లభుడు వేశాడు. అలాగే 50 అనే సంఖ్యావాచకము నక్షత్రాల గురించి తెలిపిన శాసనం ఏది అంటే ఇది మరి మూడోది బి తిప్పలూరి గద్య శాసనం. మరి ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్న తొలి శాసనం ఏది అంటే కుబేరుని భట్టిప్రోలు శాసనము. చూడండి, రాజరాజ నరేంద్రుడి కలిదిండి యుద్ధాన్ని వర్ణించినది రణస్థలపూడి శాసనం. మరి తీరాంధ్రలో దొరికినది అయితే విప్పర్ల శాసనం. అలాగే 50 అనే సంఖ్యావాచకం తిదివార నక్షత్రాలు కనిపిస్తున్న శాసనము అయితే తిప్పలూరి గద్య శాసనం. చివరగా ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్న తొలి శాసనము అయితే కుబీరుని భట్టిప్రోలు శాసనం. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆప్షన్గా మీరు తీసుకోవాలి. అలాగే ఈ క్రింది ప్రత్యేకతలు సంబంధిత శాసనాలతో జతపరచండి అన్నాడు. కుండు అనే పదప్రయోగం కనిపిస్తున్నటువంటి శాసనం ఏది? కుండు అనేది చూడండి, కుండు అనే పదప్రయోగం కనిపిస్తున్న శాసనం. వ్రెక్కంటి మైలు చూడండి, వ్రెక్కంటి వే దీర్ఘం ఉండదు. వ్రెక్కంటి మైలి కమ్మడు కమ్మడు వడియన్ క్రమ్మడు వడియన్ అనే తెలుగు పదాలు కలిగినటువంటి తెలుగు పదాలు కలిగిన శాసనం ఏది అన్నాడు. రెండోది. 3 శ్రీనాథుని పద్యశైలిని పోలి ఉన్న శాసనం ఏది అని అడిగాడు. 4 నారికేలపు కాయ అనే దానికి బదులు నారికాలపు కాయ అని వాడబడిన శాసనం అడిగాడు. చూడండి, కుండు పదప్రయోగం కనిపిస్తున్న శాసనం ఏదైతుందో ఇది సోమలదేవుని శిలాశాసనం. 2 వ్రెక్కంటి మైలి క్రమ్మడు వడియన్ వంటి తెలుగు పదాలు ఉన్న శాసనం ఏది అంటే రెండోది పూర్తిగా మల్లిరెడ్డు బెక్కల్లు శాసనం. మరి శ్రీనాథుని పద్యశైలిని పోలి ఉన్నటువంటిది ఏంటి అంటే మరి శ్రీనాథుని పద్యశైలిని పోలి ఉన్నది 3 ఫిరంగిపుర శాసనం. 4 మరి నారికేలపు కాయకు బదులు నారికాలపు కాయ అని పడింది ఏది అంటే వరంగల్ శాసనం. కుండు పదప్రయోగం సోమలదేవుని శిలాశాసనంలో ఉంది. వ్రెక్కంటి మైలి క్రమ్మడు వడియన్ అనే మరి ఏదైతే ఉందో ఈ క్రమ్మడు వడియన్ అనే తెలుగు పదాలు ఉన్నది మల్లిరెడ్డి బెక్కల్లు శాసనం. మరి శ్రీనాథుని పద్యశైలిని పోలి ఉన్నది ఫిరంగిపురి శాసనం. అలాగే నారికేలపు కాయకు బదులు నారికాలపు కాయ పడింది వరంగల్ శాసనం. ఇలాగా శాసనాల్లో చాలా బాగా ఫోకస్ చేయాలి.
ప్రాంగణ యుగం చదివేటప్పుడు శాసనాలు, యుగ విభజన, మరి ఆ ప్రాంగణ యుగంలో ఉన్నటువంటి చందో భాషా విశేషాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాలు, అలా ప్రాంగణ యుగానికి సంబంధించి ఈ సమస్తమైన విషయాలు తీసుకోవాలి. ఇలాగా మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు వీలైనంత కొత్త విషయాలు బాగా ఫోకస్ చేసి, అంటే మనం తెలిసిన విషయాలతో పాటు ఎక్కువ తెలియని విషయాల మీద లోతుగా మనం అధ్యయనం చేయడం వల్ల మనం బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎవరైనా సరే ఖచ్చితంగా యాప్ కావాలి అంటే ఈ ఎగ్జామ్స్‌కి శ్రీ గాయత్రి, ఈ శ్రీ గాయత్రి తెలుగు, తెలుగు అకాడమీ, ఈ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్యంత ప్రామాణికంగా తయారు చేయబడినటువంటి ఎగ్జామ్ పేపర్సు. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు జేఎల్, డీఎల్ వంటి జేఆర్ఎఫ్ నెట్ వంటి ఎగ్జామ్స్ గానీ, టీచర్ పోస్ట్‌గా ఏదైనా ఉంటే దానికి సంబంధించి ప్రిపేర్ అయిన వాళ్ళు గానీ 100% సక్సెస్ సాధించవచ్చు. మనం పేపర్‌లో ఎగ్జామ్‌లో పెట్టడమే కాకుండా దాని మీద మళ్ళీ విశ్లేషణ చేసిన వీడియోలు కూడా, ఎక్స్‌ప్లనేషన్ వీడియోలు కూడా మన యాప్‌లో అందుబాటులో త్వరలో తీసుకురావడం జరుగుతుంది. మీకిచ్చిన సిలబస్ షీటు కొంటుంది. సిలబస్ షీట్ ప్రకారం మీకు ఎగ్జామ్ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.